సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లేదు ఇంకా అలా 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 జరిగి సక్సెస్ అయ్యాను దేవుడి దైవాలు. బుద్ధిమంతుడు అనే సినిమాలో దేవుడు గొప్పవాడా, సైన్స్ గొప్పదా, బడి గొప్పదా, గుడి గొప్పదా? బుద్ధిమంతుడు అనే సినిమా డ్యూయల్ రోల్ నాగేశ్వరరావు. బడిలో ఏముంది బాబు, గుడిలోనే ఉంది. ఇంకో నాగేశ్వరరావు, గుడిలో ఏముంది బాబు, బడిలోనే ఉంది. చంద్రమండలానికి వెళ్ళేవాడా బడి లేకపోతే, దేవుడు చల్లగా చూడకపోతే అక్కడ గల్లంత అయిపోడా, దేవుడే గొప్పవాడు. ఇలా పాట అన్నమాట. అలాగా దేవుడు చల్లగా చూడబట్టి మనం సక్సెస్ అయ్యాం. ఇంత జర్నీ చేసినా సక్సెస్ అవ్వాలని రూల్ ఏం లేదు. దేవుడి దయ వల్ల వీడికి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, కష్టపడ్డవాడు కూడా ఫలితం ఉంటుంది అని చెప్పడానికి నిర్వచనంగా వీడిని సక్సెస్ చేద్దామని అలా చేసాడేమో. సక్సెస్ అయ్యాం కాబట్టి ఈవేళ ఇలా మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడో మొహానికి మాస్క్ వేసుకు తిరిగేవాడినా, ఫ్రస్ట్రేషనా, లేకపోతే ఇంకొకట మళ్ళీ పద్దులు రాసుకునేవాడు, అది నాకు తెలియదు. కానీ అన్నిటికీ నేను నమ్మేది చిత్తశుద్ధి, పట్టుదల. అనుకున్న పని నువ్వు దాని మీదే గురిపెట్టి కొట్టు. తగలకపోవచ్చు, అప్పుడు కూడా తగలకపోతే దానికోసమే పుట్టావు అనుకోక. ఆ బాణం కొట్టడానికి నువ్వు పుట్టలేదు. నీ జీవితంలో భాగం బాణం కొట్టడం. అది గురి తప్పి ఫెయిల్ అయిపోతే నీ జీవితం ఫెయిల్ అయిపోయినట్టు కాదు. వృత్తులు, కోటి వృత్తులు ఉన్నాయి, కోటి విద్యలు కూటు కోసం అన్నాడు. సో నువ్వు ఆ వెళ్తున్న ఇప్పుడు ఉంది. నేను సినిమాల్లో ఉన్నాను, సినిమాల్లో ఒక ఇది వచ్చింది. దీని తర్వాత నేను ఇంకా చేయాలి, ఇంకా చేయకూడదు. సినిమాలు లేకపోతే ఖాళీగా ఉండాలా, లేదని బాధపడాలా, ఇంకా అదో టాపిక్ అనుకుందాం. చేసిన దానికి ముందు తృప్తి పడాలి కదా, హ్యాపీగా ఉండాలి కదా. ఇది కూడా చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేద్దాం అనుకుని. ముందు నీకు తృప్తి ఇవ్వాలి కదా. భగవంతుడు కూడా ఏమనుకుంటాడు, ఆ ₹1 కోటి కావాలని అడిగితే భగవంతుడు అనుకుంటాట, ₹1,00,000 వాడికి కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్. గుడికి వెళ్ళి దేవుడా ₹1,00,000 కావాలి నాకు, ఎప్పుడూ జీవితంలో ఏది అడగలేదు, ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, ₹1,00,000 ఇయ్యి నాకు. ఎలాగైనా నువ్వనేవాడు ఉంటే దేవుడే గొప్పవాడని నిరూపించుకో, ₹1,00,000 ఇయ్యి నాకు అని. వెర్రి వేదవా, నేను నిరూపించుకోవాలని అనుకుంటున్నాను, నీ మీదే అది ప్రయోగిద్దాం అనుకున్నాను. నీ కష్టాలను ఎప్పటి నుంచో చూస్తున్నాను. పాపం వీడేంటి ఇన్ని కష్టాలు పడుతున్నాడు, తప్పు. వాడికి విముక్తి, వాడి తపస్సుకి ఇంకా ప్రత్యక్షం అయిపోవాలి. వాడికి ₹1 కోటి ఇచ్చేద్దాం, వాడి దరిద్రం తీరిపోతుంది అనుకుని రాత్రి అనుకున్నాను. నేను పొద్దున్న వచ్చి ₹1,00,000 అడిగా, నీ కర్మ, తీసుకో, ₹1,00,000 తీసుకోను. అందుకని దేవుడిని నువ్వు ఏం కోరుకోకూడదు. నాకు నా పరిస్థితి అసలు నీకు థ్యాంక్స్ అనేది ఉండాలి కదా ముందు. దేవుడా 2 చేతులు ఇచ్చు, 2 కాళ్ళు ఇచ్చు, శ్వాస తీసుకోవడానికి మొక్కిచ్చు, చూడడానికి కళ్ళు ఇచ్చు, ప్రకృతిని చూస్తున్నాను. నాకు ఈ భూమి మీద 2 కాళ్ళు పెట్టుకుని నిలబడుతున్నాను, పడుకోవడానికి ఇల్లు ఉన్నా లేకపోయినా. నేను ట్రైన్ జర్నీ చేస్తున్నాను, 1 కాళ్ళ మీద నిలబడ్డా, నేను ప్రయాణం చేసేస్తున్నాను. దానికి గ్రాటిట్యూడ్ ఏదిరా నీకు? నువ్వు ఏం పుణ్యం చేసేసావని అసలు నీకు ఇవి ఇవ్వాలి, నేను ఇవి ఇచ్చాను, దీనికి థ్యాంక్స్ చెప్పు నాకు. అదే పూజ. దీనికి థ్యాంక్స్ చెప్పుకుని నెక్స్ట్ది నాకు థ్యాంక్స్ చెప్తే నాకు అయ్యో నన్ను గుర్తించాడు, నేను నా వల్ల బాగున్నాడు అనేది వాడికి తెలుసుకున్నాడు అంటే నేను ఇంక ఇవ్వడానికి ఆలోచిస్తాను అనేది ఒక ఫిలాసఫీ. ఇట్లాగ దేవుడు చల్లగా చూడబట్టి ఇలా ఉన్నాం అనేది టాపిక్. సో తమ్ముడు దేవుడి రూపంలో వచ్చాడా? తమ్ముడు మానవ రూపంలో సహాయం చేయబట్టి దైవ రూపం నాకు అక్కడ ఆదుకుందా? అన్నీ కలిసా? ఎక్కడ పడితే దేవుడు అక్కడ ఉంటాడు అంటాడు. ఎలాగ ఈ స్తంభంలో చూపించానట. స్తంభంలో నరసింహస్వామి రావక్కర్లేదు, నీలో దేవుడు ఉన్నాడు, మా తమ్ముడిలో ఉన్నాడు. ఆయన సరిగ్గా కెమెరా చూపించబట్టి 8 లక్షల మందికి నేను కనపడతాను రేపు. అన్నీ దైవం మానుష రూపేణ అని, అన్ని మనుషుల రూపంలోనే దేవుడు. మరి తమ్ముడికి రుణం తీర్చుకున్నారా? ఇంతకీ తీర్చుకోవాలనుకుంటున్నారా? తమ్ముడి రుణం ఎలాంటి రుణం అంటే, అది ఇప్పుడు అమ్మా నాన్న మనని పెద్ద చేయడానికి 1,56,000 ఖర్చు పెట్టారు అనుకో, వాళ్ళ ఆస్తిలోంచి అయితేనే దేనైతే. ఆ 1,56,000కి వడ్డీ కట్టి 2,56,000 ఇచ్చేసావు అనుకో, నువ్వు తీరిపోతుందా రుణం?
₹1,00,00,000 ఇచ్చేవనుకో తీరుతుందా? అలా తీరలేదు. మామూలుగా అయితే ఏదో వాడు కూడా చిన్న ఉద్యోగి కదా, వాడు వెదజల్ల లేదు కదా, అలా తీర్చుకున్నాను. కానీ అలా తీర్చుకోకపోతే నేను క్యారెక్టర్ లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ దాంతో తీరిపోయింది అనుకుంటే కూడా నేను క్యారెక్టర్ లేని వాడిని. అది తీరవ కొన్ని అది ఒక బాగుంది. మరి అప్పుడు ఆయన తమ్ముడు అలా డబ్బులు ఇస్తున్నప్పుడు అప్పటికి పెళ్ళైంది కదా తనకి? పెళ్ళయింది పెళ్ళైంది పిల్లలు. అప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఏమైనా పడే వాళ్ళు అంటే ఏంటి ఆయనకి ఇస్తున్నావు మొత్తం అంటే నేను పాపం డెఫినెట్గా పడే ఉంటారు. ఇప్పుడు అలా చూసుకుంటే ఇంకో రకంగా మాకు 7 అన్నదమ్ములు. 7లో మా రెండో అన్నయ్య, ఇప్పుడు మా ఫాదరు మాకందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయనే తహసీల్దారో ఇంకోటో కాదు కదా, ఆయన లైన్ వేరు కదా. మేమందరం ఇంగ్లీష్ డిగ్రీలు చదివాం. మా రెండో అన్నయ్య ముందు హైదరాబాద్ వచ్చాడు. పెద్దన్నయ్య కూడా అప్పటికి ఒక సెటిల్టీ లేదు లైఫ్లో. వాడిని తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకున్నాడు, డిగ్రీ చేయించి జాబ్ ఇప్పించాడు. వాడు రెండోవాడు, మూడోవాడిని తీసుకొచ్చాడు, నాలుగోవాడిని తీసుకొచ్చాడు, ఐదోవాడిని తీసుకొని నన్ను తీసుకొచ్చాడు. మా తమ్ముడు అందరూ 3-4 ఏళ్ళు వాడి దగ్గర ఉండి చదువు. వాడు కూడా మిడిల్ క్లాసే మరి. చదువు వాడి దగ్గర ఉండి వాడి చిన్న సంవత్సరాల్లో మేము పోను ఒక 3 ఏళ్ళ వాడు వెళ్ళిపోయాడంటే ఇంకో 3 ఏళ్ళ వాడు క్యూ, మళ్ళీ ఇంకో 3 ఏళ్ళ వాడు, ఇలా ఇంతమందిని గట్టెక్కించాడు. సో వాడి త్యాగం వాడిది. మరి వాడి పిల్లలు వాడి భార్య అనుకుని ఉండొచ్చు, అనుకోకపోవచ్చు. మా వదిన, మా అన్నయ్య కంటే ఎక్కువ వదిన్ని ఎందుకు మెచ్చుకుంటామంటే అన్నయ్య మనవాడు, వదిన మన ఇంట్లోది కాదు, బయట నుంచి వచ్చింది. ఆమె అర్థం చేసుకుని మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేయడం గొప్ప. అందుకనే తల్లి కంటే గొప్పగా కనిపిస్తారు అలాంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు మా మరదలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు వీడు నచ్చ చెప్పాడా వాళ్ళకి, వాళ్ళు అంత ఉదాత్తంగా ఉన్నారా? ఇప్పుడు కూడా ఆ టాపిక్ రాదు. ఎప్పుడో అక్కడ స్పర్ధ వస్తుంది కదా, నీ మీద ఎంత స్పెండ్ చేసాం, నీకు కృతజ్ఞత లేదు, ఇలాంటివి ఏవో వస్తాయి కొన్ని. అలా ఎప్పుడు లేదు అసలు. లేదు అంటే వాళ్ళకు కూడా గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఆ సంస్కారం మా తమ్ముడు వాళ్ళకి చెప్పి ఉండొచ్చు, వాళ్ళు కూడా అలా సంస్కారవంతులు అయ్యి ఉండొచ్చు, పరిస్థితులను అర్థం చేసుకుని ఉండొచ్చు. అది ఎప్పుడూ ఆ టాపిక్. ఇప్పుడు కూడా హ్యాపీగా నేను నా రెస్పెక్ట్ నాకు అందరూ ఎంత ఇవ్వాలో అంత మించి ఇస్తారు తప్ప చులకనగా ఉండదు. అది వాళ్ళ పిల్లలు కూడా పెదనాన్న నా రెస్పెక్ట్, ఏదైనా నేను మంచి రైటర్నని, యాక్టర్నని, ఇవన్నీ వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తారు. అది కూడా గర్వకారణమే కదా. మా నాన్న ఆ రోజు అలా చేయబట్టి మా పెదనాన్న అలా ఉన్నాడనేది వాళ్ళకు కూడా ఒక ఇది కదా, వాల్యూస్ కదా ఇవి. నేను మద్రాసు పని మీద వెళ్ళాను. అప్పుడు మద్రాసు అని వాళ్ళు, అప్పుడు చెన్నై అంటున్నాక. నా పనిలో నేను తెల్లారు లేస్తే నేను ఎలా ఎగ్జిస్ట్ అవ్వాలి, నేను ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి, నేను ఎలా సక్సెస్ అవ్వాలి, ఇదే నా టార్గెట్ ఉంటుంది తప్ప నా తమ్ముడు ఖర్చు పెట్టాడు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమో ఫీల్ అవుతున్నారు, ఎలాగా, ఇవన్నీ ఉన్నా కూడా నేను ప్రత్యక్షంగా చూడట్లేదు. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్. మన కంటికి కనిపించేదే సత్యంగా ఉంటుంది. ఏదైనా కనిపించింది మనం ఊహించుకోవాలి, అక్కడ ఏమైనా జరగచ్చు. కానీ అలాంటిది ఏదైనా ఊహాతీతంగా జరిగితే నాకు అమౌంట్లు రావడం ఆగిపోవచ్చు. ఇంకా చాలేరా, అప్పటికే ఎక్కువ చూసేసాను, ముందేదో అనుకున్నాను కానీ ఏదో తేడా వచ్చేసి ఎలా ఉంది, ఇలాంటివి వస్తాయి. అలా ఎప్పుడూ రాలేదు. పైగా విచిత్రంగా ఎలా జరిగేదంటే నెలకొకసారి ఏదో రకం మా వాడు రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడు. చేసినప్పుడు అక్కడ నెల్లూరు అక్కడికి వచ్చినప్పుడు కావాలని క్యాంపులు అటు వేయించుకొని ఒకరోజు ఎక్స్టెండ్ చేసి నా దగ్గరకు వచ్చి, నేను మొహమాటేస్తున్నానని, అసలు తింటున్నానా, ఆకలికి మాడిపోతున్నానా, నా పెళ్ళం పిల్లలు ఎలా ఉన్నారు అంటే, వాడు ఒక పని మీద ఒకటి గుర్రాన్ని పంపడమే కాకుండా ఆ గుర్రం ఎక్కడెక్కడ గెలుస్తోంది, ఎవడు దాన్ని కట్టేసాడు అనేది చూసుకోవడం అనమాట. అశ్వమేధ యాగంలో గుర్రాన్ని వదిలేరు, రెండు ఎవడడ్డు వస్తాడు అని గుర్రాన్ని వదిలేరు. ఆ గుర్రాన్ని ఎవడో కట్టేశాడు. తెలియాలి కదా యువతలకి గుర్రం అక్కడ కష్టాల్లో ఉంది అనేది. నేను నా అన్నయ్యను పంపాను. వాడేంటి సక్సెస్సా, ఫెయిల్యూరా, కష్టాలా, తింటున్నాడా, మాడిపోతున్నాడా, రహస్యంగా ఏడుస్తున్నాడా ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాడు నెలకొకసారి వచ్చి ఆ ఇచ్చే డబ్బు చాలకపోతే ఒక ఏడాది ₹1000 ఎక్స్ట్రా ఇచ్చి, ఒక ఏడాది నేను పొదుపుగా ఎప్పటికైనా మళ్ళీ ఇది ఎక్కడి నుంచో తీసుకుంటున్నాం, బాధ్యత ఉంది దీనికని నా దగ్గర మిగిలితే నేను వాడికి వెనక్కి ఇవ్వడం, ఏదో అట్లా ఉండేది.